50 నుంచి 100 కోట్లు ఖర్చు పెడితే గాని ఎమ్మెల్యే సీటు కొట్టలేని రోజులివి. ఎమ్మెల్యే కావాలంటే మంది మార్బలం, కులబలం, కోట్ల కొద్దీ డబ్బు అన్నీ ఉండాల్సిందే. ఇలాంటి రోజుల్లో కారు లేని ఎమ్మెల్యే ఉన్నారంటే ఊహించగలరా? నిజంగానే ఉన్నారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు కనీసం డొక్కు కారు కూడా లేదు. దీంతో నియోజకవర్గంలో కార్యకర్తలంతా చందాలు వేసుకుని బాలరాజుకు కారు కొనిచ్చారు. బహుశా ఎమ్మెల్యేకు కార్యకర్తలు కారుకు ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారేమో. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు 2019లో కూడా జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. కానీ పార్టీని నమ్ముకుని 5 ఏళ్ల పాటు వేచి చూశారు. చివరికి మొన్నటి ఎన్నికల్లో ఆయన పోలవరం నుంచి గెలుపొందారు. స్థానిక కాపు నాయకులు బాలరాజుకు అండగా నిలబడ్డారు. ఇంతవరకు ఓకే. కానీ ఎమ్మెల్యే బాలరాజు ఇప్పటి వరకు సొంత కారు లేదు. ఎక్కడికైనా సైకిలు, మోపెడ్ మీద తిరగడమే ఆయనకు అలవాటు. కానీ ఎమ్మెల్యేకి కారు లేకపోతే కాన్స్టిట్యుయెన్సీస్ మొత్తం ఎలా తిరుగుతారు? కష్టం కదా అని నాయకులంతా కలిసి చందాలు వేసుకుని డౌన్ పేమెంట్తో టొయోటా ఫార్చునర్ కారుని కొని ఆయనకు గిఫ్ట్ ఇచ్చారు. కానీ ఆ కారుని తీసుకోకుండా బాలరాజు వెనక్కిచ్చేశారు. జన సైనికులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే జన సైనికులందరూ కలిసి రోజు నాకు గెలిచిన సందర్భంగా ఫార్చునర్ని గిఫ్ట్గా ఇవ్వటం చాలా సంతోషకరం. కానీ ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ విలువలతో కూడినటువంటి రాజకీయం చేసుకుంటూ వచ్చాం. అలాగే ఈరోజు మీరు మాపై పెట్టుకున్నటువంటి మీ ప్రేమ ఆప్యాయతలకి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే మీరు ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఈ ఫార్చునర్ గిఫ్ట్ని నేను సున్నితంగా తిరస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో గత 7 సంవత్సరాలు బట్టి నేను బలంగా ప్రజా శ్రేయస్సు కోసం, అలాగే ప్రజల కష్టాల కోసం నేను పాటుపడడం జరిగింది. పత్రిక వారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను. ఈరోజు మా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులు నాకు కారుని గిఫ్ట్గా ఇచ్చారు. అలాగే ఈరోజు జన సైనికులు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకానికి, అలాగే ఈ ప్రేమకి, ఈ విధేయతకి నేను జీవితాంతం కూడా రుణపడి ఉంటాను. అలాగే ఈరోజు మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ని మళ్ళీ మీకే తిరిగి ఇవ్వడానికి నేను మనస్ఫూర్తిగా మీకు తిరిగి ఇస్తున్నాను. దయవుంచి దీన్ని అన్యథా భావించొద్దని ప్రతి ఒక్క జన సైనికుడికి నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. ఎమ్మెల్యేకు కారు ఉంటే పెట్రోల్ అలవెన్స్ కూడా ఇస్తారు. అంతేకాదు ఎమ్మెల్యే కారు కొనుక్కోవడానికి అసెంబ్లీ లోన్ కూడా ఇస్తుంది. కానీ ప్రస్తుతానికి కారు లేకుండానే తిరగాలనుకుంటున్నారట ఎమ్మెల్యే బాలరాజు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సింప్లిసిటీకి మారుపేరు. నాకెందుకు ఈ కారు గొడవ అంటున్నారు బాలరాజు. అయితే పోలవరంలో బాలరాజు వెనక ఉండి చక్రం తిప్పుతున్న కొందరు కాపు నాయకులు ఈ కారు గిఫ్ట్ వ్యవహారాన్ని నడిపించారట. ఇది ముందస్తుగా పసిగట్టి లేనిపోని వివాదాల్లో ఎందుకు తలదొర్చడమని ఎమ్మెల్యే బాలరాజు కారుకి దూరంగా ఉన్నారు.